హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వరి పొలంలో ఉన్నాను. ఎందుకంటే నేను మా గేదెలకి గడ్డి కోయటానికి వస్తూ ఉంటాను నేను. ఎప్పుడు నాకు గేదెలకి ఈ పచ్చని గడ్డి కోయటం అంటే చాలా ఇష్టం. వరి పొలంలో ఉన్నాను. ఎందుకంటే వరి పొలంలో రైతులు పడేటటువంటి కష్టాలు ప్రత్యక్షంగా చూస్తే కళ్ళమ్మట నీళ్ళనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు గిట్టుబాటు ధర అనేది ఉండదు. వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఎంతో ఇష్టపడి పండిస్తున్నటువంటి పంటకి మరి గవర్నమెంట్ సరైనటువంటి గిట్టుబాటు ధరలు అందించరు. కాబట్టి వాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ కాడ కూడా మరి వాణిజ్య పంటలు పండిస్తూ ఉంటారు, ఇలా వరి పొలాలు పండిస్తూ ఉంటారు. గిట్టుబాటు ధరలు లేక మరి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు మీరు చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వీడియోల్లో మనం చెప్పాం, రైతు అన్నదాత రైతన్న బాగుంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. అవునా కాదా? కాబట్టి రైతులను మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ ప్రకృతిని నమ్ముకొని, ఈ భూమి తల్లిని నమ్ముకొని మరి ఆరుగాలం కష్టించి ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి పనిచేసి పండిస్తూ మరి అతను అన్నం తింటూ అతని కుటుంబాన్ని పోషిస్తూ దేశానికే వెన్నుముకగా ఉన్నటువంటి రైతన్న ఈ రోజున మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే సరైన గిట్టుబాటు ధర లేకనే. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా సరే రైతులకి సబ్సిడీలో విత్తనాలు ఇస్తూ, తర్వాత వాళ్ళకి రుణాలు మరి పంట పొలాలు వేసుకోవటానికి పెట్టుబడికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి రైతులను ఆదుకుంటే దేశం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుందనటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అన్నారు. కాబట్టి దేశం బాగుండాలంటే, దేశం అందరికీ అన్నం సమృద్ధిగా అందాలంటే అన్నదాత రైతన్న బాగుండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నలుగురికన్నా షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.